ఇది మీకు తెలుసా? నిజంగా ప్రపంచాన్ని షాక్ గురి చేసిన నిజమైన సంఘటన. ఈ మాట వెంటనే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వక తప్పదు. ఫస్ట్ టైం మన భూప్రపంచంలో ట్రాన్స్‌జెండర్‌గా మారిన పురుషుడు గర్భం ధరించాడట. ఇది కొంచెం వింతగా ఉంది కదా! ఇది మాత్రం నిజం. ఇతని పేరే థామస్ బీటీ. రియల్ స్టోరీలోకి వెళ్తే థామస్ బీటీ అమెరికాకు చెందిన వ్యక్తి. అతను అసలు పుట్టుకతో ఒక స్త్రీ. తర్వాత లింగ మార్పిడి చేయించుకొని పురుషుడిగా మారాడట. శస్త్రచికిత్సలో తన గర్భాశయాన్ని తొలగించలేదు. అలా తొలగించకపోవడం వల్ల ఇంకా అతనిలోని గర్భం ధరించే సామర్థ్యం అతనిలోనే మిగిలిపోయిందని చెప్తున్నారు. తన భార్యకు పిల్లలు కనే సామర్థ్యం లేకపోవడం వల్ల చేసేదేమీ లేక థామస్ని గర్భం ధరించవలసి వచ్చింది. థామస్ లీగల్లీ అండ్ సోషల్లీ మేలైనప్పటికీ ఫిజికల్గా గర్భం ధరించే సామర్థ్యం ఉండడం వలన 2008లో అతను ఇన్సెమినేషన్ ద్వారా గర్భవతి అయ్యాడట. ఈ సందర్భంగా ప్రపంచంలో మొట్టమొదటి పురుషుడు గర్భవతిగా అయ్యాడని చెప్పుకుంటున్నారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనమైపోయింది. అప్పట్లో టీవీ షోలు, న్యూస్ ఛానళ్ళు, డాక్యుమెంటరీలు కూడా ఇతని గురించి తీశారట. అంతే, దీని గురించి కొన్ని చర్చలు కూడా జరిగాయట. కొన్ని దేశాల్లో దీన్ని ప్రసంగించారు. అయితే మరి కొన్ని దేశాల్లో దీన్ని తీవ్రంగా విమర్శించారట. ఇది కేవలం బయోలాజికల్ మిస్టరీ కాదు, జెండర్ ఇండినిటీ, మెడికల్ సైన్స్ అన్నిటికీ ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. అయితే థామస్ చేసిన దానికి మీరు అంగీకరిస్తారా లేదా అంగీకరించరా? కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అండ్ డిస్క్రిప్షన్ ప్లీజ్ ద వాచ్ నౌ. అలాగే పైన కనిపించే thumbnail లో ఆ వీడియో ఉంటుంది. తప్పకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ మహేష్.